దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సంటే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక తెలుగు అమ్మాయిగా. సో ఈ స్టాండర్డ్ లో ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ మీరు ఇంతకు ముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా మీ క్యారెక్టర్ కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి, డిఫరెంట్ జోనర్స్ ని ఎంచుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఏ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ, సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకోండి. ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమైనా కనిపించింది అనుకోండి, నేను ఐమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది. అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను అందులో. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దేర్, దెన్ ఎస్. అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్ గా కనిపిస్తూ ఉంటారు. సో సిద్ధు గారు చాలా మాస్ లుక్స్ తో అండ్ మాస్ క్యారెక్టర్స్ తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్ గా మీరు ఆయనతో కాంపిటేటివ్ గా ఎందులో ఫీల్ అయ్యారా? సో స్పెషల్ మూమెంట్ నేను ముందే చెప్పిన అతను యాక్టింగ్ అంటే చాలా కష్టం అని. మేబీ జీవించారు ఎవ్రీడే మా ఇద్దరికి ఏమైనా సీన్ ఉంది అంటే ఫస్ట్ నేను క్యారీవన్ లో టెన్షన్ పడతాను, ఇప్పుడు ఈయన మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని. బట్ చాలా ఫన్ అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి, బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది. హిస్ వన్ గ్రేట్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ వైష్ణవి తోటి నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ వర్కింగ్ విత్ హర్ ఇస్ దట్ తను తెలంగాణలో మాట్లాడుతుంటుంది అనమాట మధ్యలో ఈ సినిమాలో. తన డైలాగ్ చెప్పగానే నాకు ఇట్లా సడన్ గా టిల్లు బయటకు వచ్చేవాడు అనమాట. నాకు అట్లా తెలంగాణలో ఏంది అది అంటే కాట్ కాట్ నువ్వు కాదు, ఆవిడ తెలంగాణలో మాట్లాడాలి, నువ్వు నార్మల్ తెలుగులో మాట్లాడాను. సో నాకు చాలా ఎండ్యూరింగ్ అనిపించేది తను తెలంగాణలో మాట్లాడుతుంటే సినిమాలో. సో లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్. టూ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయా అండి? ఓకే. తనకి మీ స్లాంగ్ లేదు, నాది న్యూట్రల్ తెలుగు అండి. నిజంగా మీ పేరు చాలా బాగుంది స్క్రీన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు సార్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్